హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ 4 స్టార్స్. నా పేరు హర్షిని. ఈ వీడియోలో సగ్గుబియ్యం ఫింగర్స్ లేదా కుక్కురే ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రూపంలో, ఈవినింగ్ స్నాక్స్ రూపంలో పెట్టొచ్చండి. బయట కొన్ని కుక్కురేల ప్యాకెట్స్ కన్నా ఈ విధంగా ఇంట్లో చేసి పెట్టండి. చాలా హెల్తీగా ఉంటారు. మనకు కావాల్సిన ప్రోటీన్స్ కూడా చాలా బాగా అందుతాయండి. ముందుగా ఒక 3 ఆలుగడ్డల్ని ఉడికించుకోవాలండి. ఎలాంటి పిండి యూజ్ చేయకుండా చేస్తామండి. ఒక 3 ఆలుగడ్డలు ఉడికించుకొని స్మాష్ చేసేసుకోవాలండి. త్రీ టేబుల్ స్పూన్ వరకు పల్లీలని డ్రై రోస్ట్ చేసి వేయించుకోవాలండి. వేయించేసి కొంచెం స్మాష్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కొంచెం క్రష్ చేస్తే సరిపోతుందండి. పల్లీలని ఒక 4 పచ్చిమిర్చి కూడా ఇలా పేస్ట్ చేసి తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి అండి. ఇక్కడ సగ్గు బియ్యం నేను ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను. ఈవినింగ్ స్నాక్స్ రూపంలో కావాలంటే మాత్రం మార్నింగ్ 6 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. ముందుగా ఒక బౌల్లో నానబెట్టుకున్న సగ్గు బియ్యం అండి. తెలంగాణలో సాబ్దానా అని కూడా అంటారండి. ఇక్కడ సగ్గు బియ్యంని నేను 2 కప్పుల వరకు తీసుకున్నానండి. స్మాష్ చేసి పెట్టుకున్న 3 ఆలుగడ్డలండి. సగ్గు బియ్యంలో వేసేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్, మిరియాల పొడి వేసేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు అండి. హాఫ్ టేబుల్ స్పూన్ కారం అండి. పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువే పడుతుంది. ఎక్కువ తినేవాళ్ళు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు మాత్రం హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అండి. అన్నీ వేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా సగ్గు బియ్యంకి పట్టేలా మంచిగా కలిపేసుకోవాలి. సగ్గు బియ్యంలో విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ చాలా బాగా ఉంటాయండి. మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత క్రష్ చేసి పెట్టుకున్న పల్లీలండి 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. చిన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర అండి. అన్నీ వేసి ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసుకోవాలండి. సగ్గు బియ్యంని తీసుకోవడం వల్ల ఎముకలు స్ట్రాంగ్ అవుతాయండి. అలసట, నీరసం లేకుండా తక్షణ శక్తి చేకూరుతుందండి. డయాబెటీస్ పేషెంట్స్కి సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల షుగర్స్ లెవెల్స్ అదుపులో వస్తాయండి. వీటిని గర్భిణీ స్త్రీలు తీసుకోవటం వల్ల పిండం సక్రమంగా ఎదుగుతుందండి. గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫింగర్స్లా పొడవులా చేసేసుకోవాలండి. ఆయిల్ కొంచెం చేతులకి ఆయిల్ అప్లై చేసేసుకొని ఇట్లా పొడవుగా ఫింగర్స్ రూపంలో చేసుకోవాలండి. ఇలా చేసుకోరాని వాళ్ళు నార్మల్గా రౌండ్గా చేసుకుంటే సరిపోతుందండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ పొడవులా చేసేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలండి.
ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ ఫుల్ హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మనం తయారు పెట్టుకున్న సగ్గుబియ్యం ఫింగర్స్ని వేసేసుకోవాలి. వేసేసుకొని వెంటనే కలపకూడదండి, 2 నిమిషాలు వదిలేసేయాలి. ఇలా ఫింగర్స్లా చేయడం రాని వాళ్ళు రౌండ్ షేప్లో చేసుకుంటే సరిపోతుందండి. ట్రై చేయండి, ఈజీగానే వస్తాయండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. అంతే, మనకి సగ్గుబియ్యం ఫింగర్స్ రెడీ అయిపోతాయి. మనకి సగ్గుబియ్యంలో ఐరన్, కాల్షియం, విటమిన్ కే, విటమిన్ బి ఉంటాయండి. పిల్లలకి పెద్దలకి ఎవరికైనా చాలా మంచిదండి. చూసారు కదండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుందండి. అంతే, బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా సూపర్గా ఉంటాయండి. ఏ సాస్లు ఏమీ అవసరం లేదండి. అంతే అండి, మనకి సగ్గుబియ్యం ఫింగర్స్ కుక్కరేస్ రెడీ అయిపోయాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.